ఇట్స్ ఫ్రైడే మార్నింగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. లంచ్ బాక్స్‌లోకి అయితే పచ్చరటికాయ ఫ్రై చేస్తున్నాను. పచ్చరటికాయ పైనున్న తొక్కంతా తీసేసుకుని, ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని, ఇలా చల్లగా ఉన్న నీళ్ళల్లో వేసుకోవాలి. నల్లగా రాకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని, ఆయిల్ పోసుకుని, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకుని, కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం మగ్గించుకున్నాక కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తమంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా లిడ్ పెట్టేసుకున్నాను. అరటికాయ ఫ్రైతో పాటు పెరుగు పచ్చడి చేస్తున్నాను. చాలా వరకు అందరూ ఫ్రైలోకి రసం పెట్టుకుంటారు, పప్పుచారు చేసుకుంటారు. ఇలా పెరుగు పచ్చడిలో కూడా చాలా బాగుంటుంది. పెరుగులో ఉండలేమీ లేకుండా ఇలా విస్కర్తో తిప్పుకున్నాను. చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకున్నాను. అరటికాయ ముక్కలన్నీ ఉడికించుకున్నాక ఇలా 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుని, ఇందులో టేస్ట్ ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేయడంతో వస్తుంది. చాలా బాగుంటుంది. అన్నీ కలిసేలా తిప్పేసుకున్నాను. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగు పచ్చడిలోకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అన్ని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పసుపు యాడ్ చేయాలి. పచ్చడి అంటేనే తాలింపు, అందులో కూడా ఎండుమిర్చి చాలా టేస్ట్ ఇస్తుంది. తాలింపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగులో యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే రెడీ చేసేసుకున్నాను. రైస్ కూడా పెట్టేశాను. ఫస్ట్ లోకి అయితే ఇడ్లీ పిండి కొంచెం ఉంది. అందులోకి గోధుమ పిండి యాడ్ చేసుకుని, జీలకర్ర కొంచెం, సాల్ట్ కొంచెం, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, వేపాకు కొంచెం యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. పిండి అంతటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో అయితే సోడా ఉప్పు యాడ్ చేయలేదు, మైదా కూడా యాడ్ చేయలేదు. అసలే మార్నింగ్ డీప్ ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ మైదా ఎందుకులే అని ఇలా గోధుమ పిండితో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చట్నీ కోసం అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవైపు అయితే కడాయిలో ఆయిల్ అయితే వేడవుతుంది. ఆయిల్ వేడవగానే మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లా ఆయిల్లో వేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, నూనెలో నుంచి దేవేసుకుని ముందే ప్లేట్లో టిష్యూ పెట్టుకున్నాను. ఆ టిష్యూ పై వేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది. బ్యాచెస్ వారీగా పునుగులైతే రెడీ చేశాను. మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు చేయకపోతే చాలా బాగుంటాయి. పల్లీ చట్నీకి కూడా తాలింపు వేయలేదు. ముందే ఆయిల్లో పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి, కరివేపాకుని వేయించుకున్నాను. వీటితో పాటు జీలకర్ర, చిన్నులపాయలు అన్ని గ్రైండ్ చేసేసాను. చట్నీ అయితే ఎంత బాగుందో టేస్ట్ అయితే. అయితే రెడీ అయిపోయినాయి. ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుని చట్నీ కూడా యాడ్ చేసి వారికైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. వారు బ్రేక్ఫాస్ట్ తినేలోపు లంచ్ బాక్స్ పెట్టేస్తాను. లంచ్ బాక్స్ లోకి అయితే ముందుగా కొంచెం కర్రీ వేయాలి. నేను ఎప్పుడు మర్చిపోతాను. ఈసారి అయితే గుర్తు పెట్టుకుని మరి కొంచెం కర్రీ వేసిన తర్వాతే రైస్ పెట్టాను. వేరే బాక్స్ లో ఇలా పెరుగు పచ్చడి పెట్టుకున్నాను. ఇంకో బాక్స్ లో బనానా ఫ్రై కూడా పెట్టేశాను. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.